ప్రభువు మనందరికీ ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్షు, క్షేమం మన ప్రతి పరిస్థితుల్లో ఆయన కాపుదలను బట్టి నిజంగా మన హృదయం అంతటితో ఆయనను స్తుతించడానికి మనం సన్నద్ధమై ఉన్నాము. ప్రభువు అట్టి మనస్సును మనకిచ్చినందుకు నిజంగా మనం ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. సంతోషం. ప్రియులారా, ప్రతిరోజు ఇలాగున జూమ్ వేదికగా చేరి ఆయన సన్నిధికి రావడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన గనపరచడానికి, ప్రాముఖ్యంగా ఆయన మాటలను నేర్చుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరందరూ కలిగి ఉన్న ఆసక్తిని బట్టి మిమ్మల్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తుంది, అంత్య దినాల్లో కరువు వస్తుందని. ఆ కరువు ఆహారం లేకపోవటం వలన వచ్చే కరువు కాదు, కానీ దేవుని వాక్యం కొరతగా ఉండేటువంటి కరువు చూస్తాము అని సత్యవేదం సెలవిచ్చింది. మరి నిజంగా అలాంటి దినాల్లోనే, ఆ ఛాయల్లోనే మనం ఉన్నామేమో అనిపిస్తుంది. అయితే ప్రభు చూపించి తన మహాకనికరం బట్టి మనం ప్రతిరోజు ఇలాగున దేవుని సత్య గ్రంథం, వేద గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం నుండి ఆయా రకాలైనటువంటి విషయాల ద్వారా ఎన్నో విషయాలు వినడానికి, వ్రాసుకోవడానికి, నేర్చుకోవడానికి, మన జీవితంలో అనుసరించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి నిజంగా మనం ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మంచిది ప్రియులారా, మనం ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ తరగతి లోపలికి ముందుకు వెళ్దాం. ప్రార్థన. మా మంచి తండ్రి, ఈ ఉదయకాలం మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు ప్రత్యేక వందనాలు నాయన. మా ఆయుష్కాలాన్ని పొడిగించారు. మరి ఈ ఉదయకాలం మీ సన్నిధికి చేరి తండ్రి అంటూ మిమ్మల్ని గనపరిచే కృప మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యాన్ని నేర్చుకుంటూ ఇలాగున ఈ రోజును ఆరంభించడానికి మీరే కృప చూపినందుకు స్తోత్రాలు అయ్యా. మరి ప్రతి ఉదయం మీ కృపను, ప్రతి రాత్రి మీ విశ్వాస్యతను మేము పొగడాలని, జ్ఞాపకం చేసుకోవాలని మీ వాక్యం ద్వారా నైనా మేము నేర్చుకొనబడతా ఉన్నాం తండ్రి. ఈ రాత్రి అంతా మీరు మా ఎడలో చూపిన ఈ కృపను బట్టి వందనాలు. ఈ పగలంతా మీరు మీ విశ్వాస్యతను మా ఎడలో చూపిస్తూ మాకు ఇస్తున్న ఈ క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాలం డిస్పెన్సేషన్, బైబిల్ కాల విభజన అనే విషయాలు మేము నేర్చుకుంటుండగా మీ సన్నిధిని, మీ సహాయాన్ని మీరు మాకు ఇవ్వండి. మీరే పరమ ప్రధాన ఉపాధ్యాయునిగా ఉండి మాకు బోధించండి. వినే చెవి, గ్రహించగలిగిన హృదయము, ఆచరించేటువంటి మనసు మీరు మాకు పుట్టించండి. మరి మా దగ్గర ఉన్నటువంటి యంత్ర పరికరాలు, నెట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ సన్నిధిని మీరు మాకిచ్చి నడిపిస్తున్నందుకు నిండు వందనాలు నాయన. యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి మిమ్మల్ని కీర్తించి హెచ్చిస్తున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, మరొక పర్యాయం మన రక్షకుడు, గొప్ప దేవుడైన యేసు ప్రభు వారి పేరిట అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ, మరి సోదరులు రాజేశ్వరిని బట్టి వారి కుటుంబం, ప్రభు వారికి అనుగ్రహించినటువంటి బాధ్యతలు, వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ బైబిల్ కాల విభజనలు మనం నేర్చుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. ప్రభునందు ప్రియులారా, గత కొద్ది వారాల నుండి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కాల విభజనలను మనము చూస్తూ ఉన్నాం. ఇవి దేవుడే తన సార్వభౌమాధికారంలో ప్రజలతో వివిధ కాలాల్లో ఆయన అనుసరించిన వివిధ పద్ధతులను గురించి ఈ బైబిల్ కాలాలు మనకి తెలియజేస్తాయి. అయితే ప్రతి కాలానికి ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక రూట్ మనం చూస్తాం. ప్రతి కాలంలో మానవునికి ఉండేటువంటి ఖచ్చితమైన బాధ్యత మనం చూస్తాం. మరొక మాట, ఇవి జ్ఞాపకం చేసిన విషయాలే. ప్రతి కాలానికి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత ఉంది. కాలం అనే పేరు ఉంటే అది కాలం అయిపోదు, కానీ
ఈ 3 విషయాలు ఒక కాల ఆరంభానికి, కొనసాగింపుకి నిక్కచ్చిమైన లక్షణాలు అని మనం వింటూ వచ్చాం. సో, బైబిల్ గ్రంథంలో 7 కాలాలున్నాయని, అంటే నిత్యత్వం నుండి నిత్యత్వంకి మధ్యలో 7 కాలాలున్నాయని, ఆ కాలాల పేర్లు కూడా మనం వింటూ వచ్చాం. అయితే గత వారం మనం 6వ కాలమైన కృపాకాలాన్ని గూర్చినటువంటి విషయాలు వింటూ వచ్చాము. సో, ఈరోజు మనం 7వ కాలాన్ని నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. 7వ కాలం. సో, ఆ కాలం పేరే ఆహ్, రాజ్యకాలం. రాజ్యకాలం. లేకపోతే 1000 ఏండ్ల పాలనా కాలం, 1000 ఏండ్ల రాజ్యకాలము అని పిలిచాం. సో, దీని గురించి మనం నేర్చుకునే ముందుగా అప్పుడప్పుడు మనం ఎదుర్కొనే ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే, అసలు దేవుడు ఇశ్రాయేలీయులనే ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ ప్రశ్న. అసలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాళ్ళ గొప్పతనం ఏంటి? అబ్రహాం గొప్పతనం ఏంటి? అంటే దేవుడు అబ్రహామును బట్టి అబ్రహాముని ఎన్నుకున్నాడా? ఇశ్రాయేల్ అంటే ఆయనకు మహాప్రేమ. ఏం ఆయన ఇంకొకళ్ళని ఎన్నుకోవచ్చు గదా! అదేదో మన భారతీయులను ఎన్నుకుంటే భారతదేశంలోనే పుట్టేవాడు గదా! మనకిన్ని సమస్యలుండేవి గాదు గదా! సో, ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలని మనం సంధిస్తాం. లేకపోతే మనకే సంధించబడుంటాయి. చాలా సార్లు కొద్దిమంది మనల్ని ఈ ప్రశ్న అడుగుతారు. ఎందుకని దేవుడు ఇశ్రాయేల్‌నే ఎన్నుకున్నాడు అనే ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు జవాబుగా ఇశ్రాయేల్ అంటే దేవునికి ప్రేమని, మిగతా వాళ్ళంటే కాదని, మిగతా వాళ్ళని అసలు ఆయన లెక్కలోనికి కూడా తీసుకోడని చాలామంది భావన. ఎవరు చెప్పారు? అలా ఏమీ కాదు. అలా ఏం కాదు. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఎన్నుకున్నప్పుడు, అది ఆయన సార్వభౌమాధికారంలో ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన సార్వభౌమాధికారములో ఆయన ఎన్నుకున్నాడు. ఇకంతే. అది ఆయన ఇష్టం. మనం ప్రశ్నించలేము. ప్రశ్నించడానికి అర్హులము ఏమాత్రము కాదు. ఉదాహరణకు మనం బస్ స్టాండ్‌లోనో, రైల్వే స్టేషన్‌లో నిలబడ్డాం అనుకోండి. ఎవరో వచ్చారయ్యా, ఒక్క రూపాయి అయ్యా అంటూ ఎవరో ఒక తల్లి వచ్చి నిలబడింది. మనం ఆమెను పట్టించుకోలే. ఇంకొక 5, 10 నిమిషాలకి ఇంకొకళ్ళొచ్చారు. ఇంకోళ్ళొచ్చి అయ్యా అని అన్నారు. వాళ్ళకి మన దగ్గరున్న రూ. 5 ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి. సో, ఫస్ట్ ఇవ్వలేదు గదా! వాళ్ళంటే మనకిష్టం లేదనా? లేకపోతే రూ. 5 ఇచ్చాం గదా! వీళ్ళంటే ప్రేమకివనా? లేతే ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి ఇదేమి న్యాయం? వాళ్ళకివ్వలేదు. వీళ్ళకెందుకిచ్చావు? అందులో రూ. 5 ఎందుకిచ్చావు? లేతే రూ. 10 ఎందుకిచ్చావు? అని ఎవరైనా మనల్ని క్వెషన్ చేయగలరా? ఎవ్వరు చేయలేరు. ఒకవేళ చేస్తే మనమేమంటాం చెప్పండి? నా ఇష్టం. నాకు చేయాలనిపించింది చేశా. ఇకంతే. గమనించాలి. సో, మనం మన ఇష్టాన్ని బట్టి, మన మనసుకు తోచిన దాన్ని బట్టి మనం చేశాం. ఎవరు మనల్ని ప్రశ్నించడానికి వారికి ఆ హక్కు లేనే లేదు. చివరికి భిక్షాటన చేసేవాళ్ళొచ్చి అడిగినా కూడా నీకేం హక్కుంది నన్ను ప్రశ్నించడానికి అని అంటాను చూసారు. ఇది గూడా అంతే. సో, దేవుడు అందుకే మనం బైబిల్ కాల విభజన నేర్చుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్‌లోనే ఒక విషయం విన్నాం. బైబిల్ కాల విభజన దేవుని సార్వభౌమాధికారాన్ని మనకు ప్రస్ఫుటంగా ప్రతిబింబింపజేస్తుంది అని తెలియజేస్తుంది అంతే. సో, దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకోవడంలో ఆయన ఉద్దేశ్యం, ఇశ్రాయేలీయులు ఏ గ్రేడ్ సిటిజన్స్ అని, మిగతా వాళ్ళందరూ బి గ్రేడ్ అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. ఆయనకు అట్లాంటి విభజనలు ఏమీ లేవు. అందుకే క్రొత్త నిబంధనలో గలతీ పత్రికలో దేవుని వాక్యం ఇట్లా సెలవిచ్చింది. ఆయన యందు యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదమేమీ లేదు. స్త్రీ అని, పురుషుడని భేదమే
ఏం లేదు అని చాలా ఖండితంగా చెప్పడం మనం చూస్తాం. చాలా సార్లు ఈ ప్రశ్నను అడిగినప్పుడు ఏది దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలు గొప్ప, అన్యజనులు మనం తక్కువంట గదా! బైబిల్ గ్రంథంలో చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. అందుకాయన హ్మ్. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, రైట్ అన్న. థాంక్ యూ. సో, ఈ భాగాన్ని గూడా చాలా మంది చూపిస్తారు. ఇశ్రాయేలీలే ఆయనకి ఎక్కువండి. అందుకే ఇశ్రాయేలునేమో ఆయన పిల్లలతో పోల్చాడు. అన్యజనులమైన మనల్ని కుక్క పిల్లలతో పోల్చాడు. ఏమన్నా న్యాయమా? మనం కుక్క పిల్లలమా? మనం కుక్క పిల్లలం అంటండి. దేవుడేమో వాళ్ళనేం పిల్లలని మనల్ని కుక్క పిల్లలన్నాడు. మనల్ని చులకనగా చేశాడు. మనల్ని అవమానించాడు ఆయన. మీరు అట్లాంటి దేవుడిని నమ్ముకుంటున్నారు అని అడిగేవాళ్ళు లేకపోలేదు. సో, యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవంగా ఈ మాట చెప్తున్నప్పుడు అక్కడ ఆయన కుక్క పిల్ల అని మాట వాడినప్పుడు కుపోస్ అనే గ్రీకు పదం వాడబడింది. కుపోస్ అనే గ్రీకు పదం. దాని అర్థం ఏమిటంటే పెంపుడు కుక్కలు అని అర్థం. అంటే వాస్తవంగా పెంపుడు కుక్క పిల్ల ఉంటుంది చూసారు, అది దాని అర్థం. మన మనల్ని ఆయన వీధి కుక్కలతోనూ లేకపోతే భయంకరమైనటువంటి అర్థంతో వాడలేదు. చాలా మంది ముద్దుగా ఇంటిలో అపురూపంగా పెంచుకునేటువంటి ఆ పదం వాడుతూ వచ్చాడు. సో, దాని అర్థం ఏమిటంటే మనం పెంచుకుంటానికి గృహాల్లో పెంచుకోవడానికి తెచ్చుకునేటువంటి ఆ ముద్దు కుక్క పిల్లలు చాలా ఖరీదైనవే. వాటి ఫుడ్ స్పెషల్ ఉంటుంది. వాటిని కేర్ చేయటం స్పెషల్ ఉంటుంది. తెలుసా, చాలామంది తమ ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు కుక్క పిల్లలకు ఏసీ రూములు కూడా స్పెషల్‌గా, ఏసీ బాస్కెట్స్ లాంటివి కూడా స్పెషల్‌గా తయారు చేస్తారు. ఎందుకంటే ఆ బ్రీడ్ అట్లాంటిది అని దాని అర్థం. సో, కనుక ఆయన మనల్ని హీనంగా చూడలేదు. ఇశ్రాయేలు ఆయన దృష్టిలో చాలా ప్రత్యేకమైన వారు అని అనుకోకూడదు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువారు చాలా ప్రస్ఫుటంగా ఈ మాట చెప్పారు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అని అన్నాడు. అంతే. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అంటే ఇశ్రాయేలీని గొర్రెలతోనే పోల్చాడు. మనల్ని కూడా గొర్రెలతోనే పోల్చి చెప్పాడు. అంతే. వాళ్ళు గొర్రెలే, మనము గొర్రెలమే. అంటే వాళ్ళు దేవుని పిల్లలే, మనము కూడా అన్యజనులుగా ఎంచబడినటువంటి మనము కూడా యూదేతరులమైనటువంటి వారు కూడా గొర్రె పిల్లలే. ఇక తక్కువ ఎక్కువ అంటూ ఏమీ లేదు. మరొక మాట చెప్పాలంటే అసలు దేవుడు ఇశ్రాయేలీయుల్ని లేకపోతే అబ్రహాముని ఎన్నుకునే విషయంలో మనం కూడా ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే అసలు మన కోసమే దేవుడు అబ్రహాముని ఎంచుకున్నాడు అని చెప్పాలి. మన కోసమే. ఇక ఆ లెక్కలో అన్యజనుల్ని ఆయన తక్కువ చేసినటువంటి విషయం ఏమీ లేదు. ఆదికాండం 12:3 ఒకసారి చదవండి. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. చూసారా ఆ మాట? చూసారా? భూమి యొక్క సమస్త వంశములు. భూమి యొక్క సమస్త వంశాలు అంటే యూదేతరులు అందరని, వారిని అబ్రహాము యందు దేవుడు ఆశీర్వదించాడు. అసలు వాళ్ళని ఆశీర్వదించడం కోసమే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు అన్నట్లుంది ఈ మాట. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ని ఎన్నుకోవడంలో వారు అబ్రహాము చాలా అద్భుతమైన వ్యక్తి కాబట్టి, చాలా మంచోడు కాబట్టి, ప్రార్థనాపరుడు కాబట్టి, గొప్ప యోధుడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అని అనుకోవద్దు. దేవుడు మంచివాడు కాబట్టి ప్రజలందరినీ ఆశీర్వదించడం కోసం అబ్రహాముని ఎన్నుకున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక ప్రజలందరినీ రక్షణలోనికి తీసుకొని రావడం కొరకు అబ్రహాముని ఎన్నుకున్నాడు. దేవుడు చాలా కృపను దయను కలిగిన వాడు గనక మనందరినీ పట్టుకొని రావడం కొరకు ఒక ఛానల్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా అబ్రహాముని ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం మనసులో
పడవేయాలి. ఇంతకీ ఈ తరగతిలో అబ్రహామును గురించి ఎందుకు చెప్తున్నాను అనంటే, మనం ఈ మాట మన మనసులో పండివ్వాలి. ఈ మాట ఏంటి ఆ మాట? దేవుడు ఈ దొడ్డివి గాని వేరే గొర్రెలైనటువంటి అన్ని జనులమైన మనందరినీ ఆయన తన దొడ్డిలోనికి తీసుకొని రావాలని కోరుకున్నాడు. అలాగే అబ్రహాము యందు సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు అంటే మనల్ని కూడా, నన్ను కూడా, నిన్ను కూడా ఆయన ఆశీర్వదించాలి అనే ఆలోచన ఆయనకు జగత్తు పునాది వేయబడక మునుపే ఉండింది. సో దాన్ని బట్టి ఆయన ఇశ్రాయేలీయులను ఎన్నుకోవడం మనము చూస్తాం. అందుకే ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఇశ్రాయేలు ప్రజలతో ఆయన డీల్ చేస్తూ వచ్చాడు. మరలా నేను మీకు చెప్తున్నాను, ఇది కేవలం వారొక్కరి సొంతమే అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. వాళ్ళు అనుకున్నారు. అందుకే పేతురు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఇట్లా అంటాడు, ఇందు మూలంగా నాకు తెలిసిన సత్యం ఏమిటంటే దేవుడు పక్షపాతి కాడు అని నాకు అర్థమైపోయింది అని అన్నాడు సింపుల్ గా. చూసారా ఆ మాట ఎంత అద్భుతమైన మాట. ఇందు మూలంగా నాకు అర్థమైన విషయం ఇదే, ఆయన పక్షపాతి అయిన దేవుడు కాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట ఉంది. దేవుడు పక్షపాతి కాడు అని నాకు అర్థమైంది. మేము ఇంతకాలం పక్షపాతం పెట్టుకున్నాము, దేవుడు కూడా అట్లాగే ఉంటాడు అనుకున్నాము. కానీ దేవునికి పక్షపాతం లేదు అనే జనుల విషయంలో అనే విషయాన్ని పేతురు గుర్తించాడు. మనం కూడా ఈ విషయాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. మరి దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు కదా. అవును, దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. అది అన్య జనులను ఆశీర్వదించడం కోసమే ఎంచుకున్నాడు. అయితే ఆది కాండంలో అబ్రహామును ఎన్నుకున్న మొదలుకొని బైబిల్ అంతటిని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రత్యేకంగా వ్యవహరిస్తూనే వచ్చారు. అయితే ఒకానొక దశలో ఆయన తన మనసులో కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని బహిర్గతపరిచారు. ఏమిటా ఉద్దేశం అంటే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వేరే ప్రజలు ఉన్నారు, వారిని కూడా తన దొడ్డిలోనికి, తన ఇంటిలోనికి ఆయన తీసుకుని రావాలని ఆశించారు. అప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే, జాగ్రత్తగా ఈ మాట వినాలి. అప్పుడు ఆయన చేసిన పని మనకి యోహాను స్వార్తలోను రోమా పత్రికలోను ఉంది. ఆయన ఏం చేశారో స్క్రీన్ లో మీ ఎదుట చూపించబడుతున్నటువంటి ఈ పిక్చర్, ఇది వాస్తవంగా ఒక బుక్, ఇశ్రాయేలుల చరిత్ర అనే బుక్. మండుచున్న అగ్నిలో కాలని పొద, సో దాని టైటిల్ అట్లా ఉంటుంది. ఈ బుక్ ని ఏజే మ్యాథ్యూస్ గారని ఒక మంచి పెద్ద ఆయన ఈ బుక్ రాశారు. ఇశ్రాయేల్ హిస్టరీ ఉంటుంది ఈ బుక్ లో. మీకు ఎక్కడైనా ఈ బుక్ దొరికితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోండి. అద్భుతమైన పుస్తకం, చాలా బాగుంటుంది. సో మండుచున్న అగ్నిలో కాలని పొద, ఇశ్రాయేల్ హిస్టరీ, ఇశ్రాయేల్ ఆరంభం నుండి ముగింపు వరకు, రెండవ రాకడను గురించినటువంటి చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి. సో ఈ బుక్, ఇది టైటిల్ పేజీ అన్నమాట, అంటే పైనుండే పేజ్. సో ఈ పేజీ చాలా కాలం అర్థం కాలేదు నాకు. ఏంటి అసలు ఆ బోర ఏంటి, ఈ గడియారం ఏంటి, ఈ గడియారం అక్కడే ఎందుకు ఆగిపోయింది అన్న విషయం. ప్రియులరా, మరి ఈ బుక్ ని డిజైన్ చేస్తున్నప్పుడు ఈ పైన ఇవ్వబడినటువంటి గడియారం ఊరకనే ఇవ్వబడలేదు. చాలా అర్థం ఉంది దీంట్లో. ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుతో వ్యవహరిస్తూ వచ్చి వారితో వ్యవహరించే కాలాన్ని కొద్ది కాలం పాటు ఆయన నిలిపివేశాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనాన్ని ఇప్పుడు చదవాలని మనం చేస్తున్నాను. రోమాపత్రిక. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు
ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. నోట్ ఈ మాట. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అనే మాట. ఇశ్రాయేలుకు కొంత మట్టుకు ఆ కఠిన మనసును దేవుడు ఇచ్చాడు అనే మాటను మనం చూస్తాం. తర్వాత ఆ ఆ కఠిన మనసు లేకపోతే ఆ ప్రవేశించే కాలం అయిపోతే విమోచకుడు సియోన్‌లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత నుండి ఆయనే తొలగించి వేస్తాడు అనే మాట చెప్పాడు. రోమపత్రిక 11వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఇశ్రాయేలు విషయంలోను అన్యజనుల విషయంలోను దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో చాలా ప్రస్ఫుటంగా తెలియచేసే అధ్యాయం రోమపత్రిక 11వ అధ్యాయం. దేవుడు పెంతెకొస్తు దినం వరకు, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఆదికాండం 12వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం వరకు ఆయన వారితో వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఒక్కసారిగా ఆ టయాన్ని ఆయన ఏమంటాడు, పాస్ చేశాడు, ఆపేశాడు. అట్లాగా ఇశ్రాయేల్ విషయంలో ఆపి అన్యజనుల వైపుకి ఆయన తిరిగినట్లుగా చూస్తాం. సో అన్యజనుల కొరకు దేవుడు తిరిగిన ఈ కాలాన్నే మనం గ్రేస్ పీరియడ్, కృపాకాలము అని పిలుస్తాం, లేదా సంఘకాలం, కృపాకాలము అని పిలిచాం. సో లాస్ట్ మనం ఆ విషయాలు నేర్చుకున్నాం, కృపాకాలం అని. అయితే ఎప్పుడైతే ఈ కృపాకాలం ముగించబడుతుందో మళ్ళీ వెంటనే ఆయన ఆపివేసినటువంటి ఇశ్రాయేలుతో ఆయన వ్యవహరించే గడియారాన్ని మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తాడు. అందుకే మనకి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ బుక్లో గడియారం ఇచ్చి 12 దగ్గర చూసారా, 1 నిమిషానికి ముందు దాన్ని ఆపివేశాడు ఆయన. అంతే, కరెక్ట్ 12 అవ్వలేదు, నిమిషం తక్కువ 12 అయింది. ఆ నిమిషాన్ని ఎందుకు అట్లా పెట్టారు అంటే అదే దేవుని మనసులో ఉన్నటువంటి ఉద్దేశం. అన్యజనుల విషయంలో వారు సంపూర్ణం అవ్వాలని, దేవుని సన్నిధిలోనికి రావాలని, దేవుని దొడ్డిలోనికి వారు రావాలని, రక్షించబడాలని ఆయన ఉద్దేశం కలిగి ఆయన ఇశ్రాయేలు గడియారాన్ని కావాలని నిలిపివేసి అన్యజనులతో వ్యవహరించాడు. దీన్నే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. 69వ వారం 70వ వారాల మధ్య కాలం ఇదే. 69వ వారము 70 వారాల మధ్య కాలం ఇదే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దాన్ని గూర్చినటువంటి వివరణ ఉంటుంది. వాస్తవానికి ఈ విషయాలు సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడలో చెప్పుకోవలసినవి. అప్పుడు అవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. సింపుల్ గా ఒక మాట అనుకుని వెళ్ళిపోతే అర్థమయ్యేవి కావు. అయితే ఇవి అట్లా మనసులో ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుడు ఇశ్రాయేలుతో వ్యవహరించి ఒక్కసారిగా వారి గడియారాన్ని పాస్ చేసి ఆయన అన్యజనుల వైపుకు తిరిగారు. అయితే అన్యజనుల వైపుకు తిరిగి వారి రక్షణ కొరకు వారు కూడా దేవుని సంఘంలోనికి, దేవుని మందలోనికి రావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అయితే ఒకానొక టైం వస్తుంది. ఏంటా టైం అంటే కృపాకాలపు ముగింపు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి మధ్యాకాశంలో బోర బోదగా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కిరమ్ము అనే స్వరం బోరధ్వనిలాగా వినబడినప్పుడు అప్పటిదాకా రక్షించబడి ఉన్నటువంటి దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభువారి వధువు సంఘం మధ్య ఆకాశానికి ఎత్తబడుతుంది. చూశారు. అప్పుడు ఈ కాలం యేసుక్రీస్తు ప్రభువారి 1000 ఏండ్ల రాజ్య కాలం ఆరంభానికి పునాది పడుతుంది. సో దాన్ని మన మనసులో మనం పడనీయండి. సో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి, పరలోకము నుండి మధ్యాకాశానికి వచ్చి ఆయన బోరబోదగా జరిగే కాలం ఏమిటంటే కృపాకాలం ముగించబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకొని మధ్యాకాశంలో ఉన్నటువంటి, ఆకాశమండలంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఈ సంఘం వెళ్ళిపోతుంది.
అక్కడ అక్కడ నుండి రాజ్యకాలం ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యకాలం. అయితే ఈ రాజ్యకాలంలో మనం 2 ప్రత్యేక విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. సో మొదటి విషయం ఏమిటంటే 7 సంవత్సరాల శ్రమల కాలం. 7 సంవత్సరాల శ్రమల కాలం. సో ఈ 7 సంవత్సరాల శ్రమల కాలము, దాన్నే మనం మరొక పదంతో కూడా పిలుస్తాం. దాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి ఆ మాటను చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. నోట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో అక్కడ ఒక మాట రాయబడి చూడు, క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం. సో ఈ పదం కూడా 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన పదమే. బేమా అనే గ్రీక్ పదం వాడాడు అక్కడ, బేమా. సో ప్రభు ఎదుట మనం నిలబడి మన కొరకు ప్రభు ఇచ్చేటువంటి బహుమతులను పొందుకోవలసిన వారమై ఉన్నాం. సో కనుక యేసుక్రీస్తు ప్రభు వారి రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాలాన్ని భూమి మీదేమో శ్రమల కాలం అని పిలిస్తే, మధ్యాకాశంలో ఉన్నటువంటి ఆకాశ మండలంలో ఉన్న సంఘానికి మాత్రం అది శ్రమల కాలం కాదు, బహుమతుల ప్రధానోత్సవ కాలం అని పిలుస్తాం దాన్ని. బహుమతుల ప్రధానోత్సవ కాలము అని. అంటే 7 సంవత్సరాలు దేవుని సంఘానికి ప్రభు బహుమతులను ఇవ్వనున్నాడు. వారు ఈ భూమి మీద దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి, దేవుని కొరకు వారు బ్రతికినటువంటి కాలాన్ని బట్టి, వారు చేసిన త్యాగాలు, ఏడ్చిన ఏడ్పులు, కార్చిన కన్నీరు, తిన్న దెబ్బలు, అనుభవించినటువంటి ఆకలి దప్పులు, తృణీకారాలు, అవమానాలు, బాధలు, వాటన్నిటికి తగినటువంటి బహుమానాన్ని ప్రభువు వారికి ఇవ్వబోతున్నాడు. ఒక్కొక్కరిని పిలిచి వారు ప్రభు కొరకు చేసినటువంటి కార్యాలను వివరించి వారికి ఆ బహుమతులు ఇస్తూ ఉంటే, లేకపోతే ఆ అభినందన చేస్తూ ఉంటే, వారి భుజం తట్టి శబాష్ మై డియర్ సన్, మై డాటర్ అని ప్రభు చెప్తూ ఉంటే వారి ఆనందానికి హద్దులే లేవు. సో ఇది కూడా ఈ 7 సంవత్సరాల కాలంలోనే జరుగుతుంది. అయితే ఈ 7 సంవత్సరాల కాలం తర్వాత ప్రభువు సంఘాన్ని వెంటబెట్టుకొని దేవదూతలతో ఆయన మధ్యాకాశము నుండి భూమి మీదకి దిగి వస్తాడు. మధ్యాకాశం నుండి భూమి మీదకి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అవును, ఇది యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో 2వ ఘట్టం. ఆయన సంఘంతో పాటుగా భూమి మీదకి రావడం. సో ఇక్కడి నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఈ టైం నుండి 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద రాజ్యము చేస్తారు. 1000 సంవత్సరాలు. మనకి ఈ విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తే, లేకపోతే 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే తరచుగా 1000 సంవత్సరాలు అనే మాటను చూస్తాము. 1000 సంవత్సరాలు అనే మాట 20వ అధ్యాయం 1-6 వచనాల్లో. ఈ 1000 సంవత్సరాల దగ్గర చాలా మంది పండితులకు ఈ ప్రకటన గ్రంథం అంటే అక్షరార్థంగా తీసుకోకూడదండి, కాబట్టి అవి 1000 కాదు అనేవాడు కొద్దిమంది. లేదు, చాలా సార్లు వ్రాయబడింది. ప్రకటన గ్రంథం అలంకారిక భాషలో వ్రాయబడినప్పటికీ ఇది ఖచ్చితంగా 1000 సంవత్సరాల కాలమే అనేవారు, నమ్మేవారు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా సార్లు ప్రస్తావించబడిన దాని మీదట ఈ 1000 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిపాలన చేయనున్నాడు, రాజ్యము చేయనున్నాడు. ప్రపంచ దేశాలన్నిటినీ
ఆయనే పరిపాలన చేస్తాడు. అయితే ఆయన పిల్లలు ఆయనతో పాటు కలిసి ఈ 1000 సంవత్సరాల్లో పరిపాలన చేయబోతున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంతే. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. చూసారా మాట? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆ మాట. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మనం ఆయనతో కూడా ఏలాలి అంటే, పరిపాలన చేయాలంటే ఈ కాలంలో మనం సహించాలి. కృపాకాలంలో మనము సహించాలి. రక్షించబడిన ఈ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి అవమానాలు, అన్యాయాలు, అనారోగ్యాలు, నిందలు, శోధనలు, సమస్యలు, వీటన్నిటినీ సహించాలి. ఇకంతే. మనం సహిస్తే అప్పుడు ఆయనతో పాటు రాజ్యం వెళ్తాం. ఆయనే కింగ్‌గా ఉండి పరిపాలన చేస్తే ఆయన పిల్లలుగా మనం ఆయనతో కలిసి పనిచేస్తాం. ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితే మనం మంత్రులం. అట్లా అన్నమాట. ఆయనతో కలిసి పరిపాలన చేయబోతున్నాం. సో ఈ విషయాలు రాజ్యకాలం మన నిరీక్షణను బలోపేతం చేయాలి. ప్రభు కొరకు ఈ కృపాకాలంలో మనం బ్రతికేటువంటి ఈ జీవితం నిస్సారమైంది కాదని, ఖచ్చితంగా నిరీక్షణతో కూడిందని, ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. సో ఈ టైంలో మనకి అవసరమైన బైబిల్ వాక్యం ఏదైనా ఉందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ వచనం వరకు ధన్యతలు ఉన్నాయి చూడండి. ధన్యతలు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నా నిమిత్తం మిమ్మలను జనులు అబద్ధంగా నిందిస్తారు, మాట్లాడతారు, దూషిస్తారు, హింసిస్తారు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని ప్రభు చెప్పిన ధన్యతలు ఉన్నాయే, వాటిని ఈ కృపాకాలంలో మనం 1000 ఏండ్ల రాజ్యకాలపు వెలుగులో చూడాలి. ఎస్, ప్రభు నాకు అట్లాంటి స్థితి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ కృపాకాలంలో వీటన్నిటినీ నేను భరిస్తాను, ప్రభు కొరకు నేను నిలబడతాను, సహిస్తాను అనేటువంటి ధైర్యం మనకి ఈ నిరీక్షణ పుట్టించాలి. అందుకే బైబిల్లో ఈ మాట రాయబడింది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమపత్రిక 5వ అధ్యాయంలో రోమపత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ మాటను ప్రస్తావించారు. 5వ అధ్యాయం 5వ వచనం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఒకరు ఆ వచనం చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూసారా ఈ మాట? ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంతే. అడ్వాన్స్ గా ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. దేవుని ప్రేమను కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ఈ కాలంలో దేవుని ప్రేమతోనే బ్రతుకుదాం. కృపాకాలంలో దేవుని ప్రేమతోనే బ్రతుకుతాం అన్నట్లుగా. కనుక ఈ రాజ్యకాలం చాలా ప్రాముఖ్యమైంది. 1000 ఏండ్ల రాజ్య కాలం. సంఘం ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు ప్రభుతో ఉండి బహుమానాలు తీసుకుంటుంది. వారి వారి క్రియలకు, వారి వారి పరిచర్యకు, వారి వారి ప్రయాస తగిన ప్రతిఫలం తీసుకొని ప్రభుతో పాటు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాల కాలం ఆయనతో పాటు ఆయన పిల్లలుగా రాజ్యము చేయబోతున్నారు. సో దీన్నే మనం మిలీనియం కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ అని పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి 1000 ఏండ్ల ఏమంటాం పాలన, 1000 ఏండ్ల పాలన, రాజ్య పాలన అని పిలుస్తాము.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా పరిపాలన చేస్తాడు భూమి మీద. 1000 సంవత్సరాల పరిపాలన ఆయనే స్వయంగా చేస్తాడు, స్వయంగా. వాస్తవానికి యేసు ప్రభువారు నీ రాజ్యం గురించి ఏంటి అని అడిగితే, పిలాతు అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి సమాధానం గుర్తుందా? నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అని చెప్తాడు. నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. మరి నీ రాజ్యం ఏది, నీ ప్రజలేరి అంటే, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, మీరు అనుకునే లాంటిది కాదు, అది ఆత్మ సంబంధమైంది. హృదయాలలో నా రాజ్యం మానవ హృదయాలలో విస్తరిస్తుంది, కొనసాగుతుంది, స్థిరపడుతుంది అని ప్రభు చెప్పాడు. అది ఆ టైంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం స్వయంగా క్రీస్తు ప్రభువారే 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన ఈ పరిపాలన చేయబోతున్నారు. అయితే ఎందుకనంటే భూమి చాలా మంది యొక్క పరిపాలనలు చూసింది. చాలా మంది యొక్క పరిపాలనలు, నియంతల పరిపాలన, ప్రజాస్వామిక పరిపాలన, పితృ పరిపాలన, రాజ్య పరిపాలనలు, రాజుల కాలాలు, ఇలాంటివి బోలెడు చూసింది. బోలెడు. మన భాషలో చెప్పుకోండి, ఈ పార్టీ పాలన, ఆ పార్టీ పాలన, మేమొస్తే అట్లా చేస్తాం, మేమొస్తే ఇట్లా చేస్తాం, అసలు అన్యాయమే లేకుండా చేస్తాం, అసలు అదే మా ఎజెండా. ఇకంతే పిడికిలి బిగించడం, గాల్లోకి పంచులు ఇచ్చేయడం, వీటన్నిటినీ చూశారు. ప్రతి ఒక్కరు అరే ఇంతేనా వీళ్ళది అని, ఎవరిదైనా అంతే. కానీ ఎందరి పరిపాలన చూసిన ప్రపంచం యేసుక్రీస్తు పరిపాలన ఎట్లా ఉంటుందో మచ్చుకి ఆయన శాంపిల్ చూపిస్తాడు. ఆ శాంపిలే ఈ 1000 ఏండ్ల రాజ్య పరిపాలనా కాలం. అందుకే ఆయనే భూమి మీదకు వచ్చి ఈ 1000 ఏండ్ల పరిపాలనని చేస్తాడు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో బైబిల్ గ్రంథం మనకి చదివితే అర్థం అవుతుంది. కనుక ఆ 1000 ఏండ్ల పరిపాలనా కాలం చాలా శ్రేష్టమైంది. ప్రభువే ఉంటాడు, నీతి రాజ్యము ఏలుతుంది, అన్యాయ అక్రమాలు ఉండవు, పాపాలుండవు, పేపర్ ఓపెన్ చేస్తే హత్యాచార ఘటనలు, దోపిడీలు, కుంభకోణాలు ఇత్యాది ఏవి ఉండవు. ఎందుకుండవు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది. సాతాన్ని ఆయన బంధించి వేసేశాడు. పాతాళం యొక్క కటిక బిలంలో వాడిని భద్రం చేశాడు, అక్కడ బంధించేశాడు. ఇక భూమి మీద సాతాను కార్యకలాపాలు ఉండవు. సాతాను హెడ్ ఆఫీస్ సీల్ వేయబడుతుంది. 1000 సంవత్సరాలు క్లోజ్. ఇకంతే. కొట్లాటలు, అన్యాయ అక్రమాలు, దుశ్చర్యలు, వ్యతిరేకమైన కార్యాలు, సైతానీయ ప్రపంచం ఇక స్తంభించిపోతుంది. ఇక క్రీస్తే భూమి మీద ఉంటాడు. ఇక ఆ పరిపాలన ఎంత క్షేమంగా ఉంటుందో, ఎంత దీవెనగా, ఎంత తృప్తికరంగా ఉంటుందో ప్రపంచము చూడబోతుంది. ముందుకు వెళ్ళిపోదాం. సో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిపాలన చేస్తాడు కదా. సో అయితే ఈ విషయాలు ప్రవచనాత్మకంగా ఇప్పటికే బైబిల్లో మనం చూస్తాం. ఇప్పటికే యేసు ప్రభువారు మెస్సయ్య తిరిగి వస్తాడని, ఆయన రాజు అవుతాడని, ఆయన ఇశ్రాయేల్ పరిపాలన చేస్తాడని ఇప్పటికే ఎన్నో ప్రవచనాలు మనము చూస్తాం. మీకు గుర్తుందా యేసు ప్రభువారు చెప్పిన మాట? ఆయన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక అని మీరు చెప్పేంత వరకు ఆ అన్యజనుల కాలం కొనసాగుతుంది అన్నట్లుగా మాట్లాడతారు ఆయన. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా అంగీకరించబడతాడు. అలా అంగీకరించబడినప్పుడు ఆయనే రాజుగా ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తాడని ఇశ్రాయేల్ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పాత నిబంధన నుండి మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, లేకపోతే ఆయనే పరిపాలన చేస్తాడని ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ నీవే మెస్సయ్యవా చెప్పు అని చాలాసార్లు యేసు ప్రభుని అడిగారు.
నేను చెప్పాను కానీ మీరు నమ్మరు. నా మాటలను బట్టి కాకపోయినా నేను చేసే ఈ పనులను బట్టి అయినా నమ్మండి అన్నాడు కానీ వాళ్ళు నమ్మలేదు. ఆయన తన ప్రజల యొద్దకు వచ్చెను, తన స్వకీయుల యొద్దకు వచ్చెను, అయినను వారు నమ్మలేదు అని యోహాను సువార్త 1 అధ్యాయం 11 చెప్పినట్లుగా వారు ఆయన్ని నమ్మలేదు. ఇంకా మనమేమో మెస్సయ్య వచ్చాడని, సిలువలో చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడని, ఆయన ఆయన రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తుంటే వారు అనుకుంటున్నారు అసలు మెస్సయ్య ఇంకా రానే రాలేదు అని వాళ్ళు అనుకొని ఎదురు చూస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా నిన్నే మా ఫ్రెండ్ ఇలా చెప్పారు. రీసెంట్గా అంటే ఈ సంవత్సరమే హై ప్రీస్ట్, ఇశ్రాయేల్ హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు ఇట్లా చెప్పాడు అని. ఏమని? మెస్సయ్య లేకుండా మనం ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిపాం, అయితే మనం గడిపే చివరి సంవత్సరం ఇదే అయి ఉండొచ్చు అని అన్నాడట. ఇదే ఇక నెక్స్ట్ ఇయర్ ప్రభువు అంటే మెస్సయ్య వచ్చేసి రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారి ఎదురుచూపు. చూసారా, వారి ఎదురుచూపు, వారి నిరీక్షణ, వారి ఆశ ఎంత బలంగా ఉందో. అంటే ఈ మాట వింటున్నప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ వచ్చే సంవత్సరమే వస్తుందని చెప్తే బైబిల్కి వ్యతిరేకం కదా, అట్లా చెప్పకూడదు కదా, మీరు అట్లా ఆలోచన చేయొద్దు. అది కాదు అక్కడ విషయం. మెస్సయ్య రాకడ తొందరగానే ఉంది, మేము ఎదురు చూస్తున్నాం అని వారి నిరీక్షణ, అది అక్కడ పాయింట్. కనుక ఆయనే వస్తాడు, వచ్చి రాజ్యము చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 5:43, యోహాను సువార్త 5:43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. రైట్. యేసు ప్రభు ఇక్కడ చెప్పిన మాట చూడండి. నేను తండ్రి నామాన వచ్చాను అంటే తండ్రి అధికారంలో వచ్చా, నాకున్న అధికారం తండ్రిదే. సో ఆయన అధికారం నేను వచ్చాను కానీ మీరు నన్ను నమ్మలేదు. అదే కదా మనం చూసాం యోహాను సువార్త 1 అధ్యాయం 11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయన్ని అంగీకరించలేదు. మీ ప్రభునేం చేద్దాం, మీ రాజునేం చేద్దాం, ఈయన కాదు మాకు రాజు, పిలాతే మాకు రాజు అని వారు చెప్పారే. ఇవన్నీ గుర్తుపెట్టుకోనండి. అయితే మీ రాజునేం చేస్తాం, ఏమో సిలువేసేయి, మరి ఆయన రక్తం మా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండాలి అని చేతులు కడుక్కున్నాడు పిలాతు. కానీ ప్రజలు మాత్రం మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పి ఆయన సిలువేమని తృణీకరించారే. ఎంత దారుణమైన విషయం, ఎంత దారుణమైన విషయం. సో యేసుక్రీస్తు ప్రభు వస్తే, మెస్సయ్యగానే వస్తే ఆయన అంగీకరించలే, వద్దన్నారు. కానీ అప్పుడు యేసు ప్రభు చెప్పిన మరొకడు వస్తాడు, తన నామములో వస్తాడు అని చెప్పాడు. అంటే యేసు ప్రభు నామంలో కాదు, అతడు తన సొంత నామములో, సొంత అధికారంతో, లేని అధికారంతో అతడు వస్తాడు. కానీ ఇశ్రాయేలు అతన్ని మెస్సయ్యగా అంగీకరిస్తారు. ఇశ్రాయేలు మెస్సయ్యగా అంగీకరించి అతనికి కమన్ నువ్వే మా రాజు అని చెప్పి ఆయనకి అధికారం ఇస్తాడు. ఇతడు ఎవడో కాదు, క్రీస్తు విరోధి. అతన్నే మనం అంత్యక్రీస్తు అని పిలుస్తాం. క్రీస్తు విరోధి ఇతడే. ఇతని గురించి తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో చాలా విషయాలు ఉన్నాయి. తెస్సలోనికి 2వ పత్రికలో ఇతడు ఎలాంటి వాడో, తానే దేవుడని చెప్పుకుంటూ దేవాలయంలో కూర్చుంటాడని, ఎదురు తిరుగుతాడని, ఇశ్రాయేల్ని ఇబ్బంది పెడతాడని, వాళ్ళకి శ్రమలు కలిగిస్తాడని అతని గురించి మనం వింటాం. అప్పుడు వాళ్ళు మోసపోయి ఎవరెవరే ఈయన మెస్సయ్య అనుకున్నాం, ఇతడు అబద్ధ క్రీస్తు, ఇతడు మెస్సయ్య గాడు. మెస్సయ్య అయితే మనతో ఎందుకు ఇట్లా ఉంటాడు, మెస్సయ్య అయితే విగ్రహారాధన హేయం కదా, అతడు తన బొమ్మను ఎందుకు యెరూషలేము దేవాలయంలో నిలబెట్ట విషయం వాళ్ళకి అర్థమై అప్పుడు ఎదురు తిరుగుతారు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఇతడు మెస్సయ్య ఆడని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మధ్యాకాశంలో నుండి భూమి మీదకి వస్తాడో అప్పుడు ఈయనే నిజమైన మెస్సయ్య అని ఆయన్ని వారు స్వీకరిస్తారు. అది ఎట్లా ఉంటుందంటే, మట్టల ఆదివారం రోజు జయనాదాలతో యేసు ప్రభువారిని యెరూషలేములోనికి ఎట్లా ఆహ్వానించారో దాన్ని మించి ఉంటుంది. దాన్ని మించి ఇతడే మెస్సయ్య, హోసన్నా జయం అంటూ అప్పుడు గంభీర ధ్వనులతో యేసుక్రీస్తు ప్రభువారిని వారు స్వీకరించడం, ఆ విషయాలను మనము చూస్తాం. సో దీని ఛాయలు మనకి జకరియా గ్రంథంలో చూస్తాము.
ఆ గ్రంథం చదివితే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. అదన్నా వాటి గురించి బాగా కొంచెం విడమర్చి చెప్పొచ్చు కదంటే, యేసుక్రీస్తు ప్రభువారి సెకండ్ కమింగ్ నేర్చుకున్నప్పుడు అవన్నీ మనం నేర్చుకుంటాం. కనుక బైబిల్ కాల విభజనకు ఇవి సరిపోతాయని కొంచెం హింట్స్ ఇస్తూ నేను ముందుకి వెళ్ళిపోతున్నా. కనుక దీని గురించినటువంటి ప్రవచనం, ఈ 1000 ఏళ్ల కాలపు ప్రవచనాలు, ఇశ్రాయేలు ఎదురు చూపులు, వాటిని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఈ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కాలంలో ఎవరెవరుంటారు అంటే, రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతి కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఎవరెవరు? నెంబర్ 1, కృపాకాలం నుండి తిరిగి జన్మించిన విశ్వాసులు ఈ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఉంటారు. అంటే అప్పటికి సజీవులుగా ఉన్నటువంటి, రక్షించబడినటువంటి విశ్వాసులు ఉంటారు. రెండవది, 7 సంవత్సరాల కష్టం నుండి జీవించి ఉన్నటువంటి నీతిమంతులు కూడా ఉంటారు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో చాలా మంది యేసు ప్రభువు నమ్ముకుంటారు. అయితే బహు తీవ్రమైన హింసలు ఎదుర్కొంటారు అనుకోండి. అవి మామూలు హింసలు కాదు. యేసు ప్రభు సింపుల్‌గా ఏ మాట చెప్పాడు? భూమి పుట్టింది మొదలుకొని అట్లాంటి శ్రమలు, ఇబ్బందులు భూమే చూడలేదు అని అన్నాడు. మనుషులు కాదు. మనుషులు కాదు. మానవ జాతి కాదు. అసలు భూమి పుట్టింది మొదలుకొని ఇట్లాంటి శ్రమలు, ఆ 7 శ్రమలు అంత తీవ్రంగా ఉంటాయి. ఆ 7 కాలపు శ్రమల్లో రక్షించబడి జీవించి ఉన్న నీతిమంతులు ఉంటారు. తర్వాత పునరుద్ధానం చెందినటువంటి పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే, మధ్యాకాశం నుండి దిగి వచ్చినటువంటి ఆ విశ్వాస బృందం, సంఘము ఉంటుంది. సో దాంట్లో పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు, కొత్త నిబంధన పరిశుద్ధులు అంటే చనిపోయి పునరుద్ధానం చెందిన వారు ఉన్నారు, చనిపోకుండా సజీవులుగా ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఉంటారు. యేసు ప్రభు రెండవ రాకడలో మహిమ దేహాన్ని సంతరించుకున్నటువంటి విశ్వాసులు ఉన్నారు. అయితే వీరితో పాటు అప్పుడు జాగ్రత్తగా ఈ మాట మనం వినాలి. వీరితో పాటు అప్పుడు సజీవులుగా ఉన్నటువంటి ఆ మిగతా వారు కూడా ఉంటారు అన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మిగతా వారంటే రక్షించబడని వ్యక్తులు అన్నట్టు. వాళ్ళు రక్షించబడలే, కానీ యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేసరికి వాళ్ళు సజీవులుగానే ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రాజ్య పరిపాలనలో అవకాశం ఉంటుంది. నా మాట వినపడుతుందా? ఓకేనా? వినిపిస్తుంది అయ్యా, వినిపిస్తుంది బ్రదర్. రైట్ మా రైట్ రైట్ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మ్యూట్ లో పడినట్టుంది. నేను స్క్రీన్ నేనే క్లోజ్ చేశానా? ఇప్పుడు షేర్ అయిందా? ఇప్పుడు కనపడుతుంది కదా? హలో, లేదు, కనిపించలేదు.
కనిపిస్తుంది. కనిపించడం లేదా? ఇప్పుడు కనిపిస్తుంది పాస్టర్ గారు. ఓకేనా? రైట్. ఓకే. దయచేసి మన్నించాలి, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. రైట్. ఈ 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మధ్యాకాశం నుంచి దిగి వచ్చినటువంటి సంఘం ఉంటుంది. తర్వాత ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో యేసు ప్రభువుని తెలిసినటువంటి వారు ఉంటారు. వాళ్ళు సజీవులుగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేదా కొద్దిమంది చనిపోయిన హతసాక్షులుగా చనిపోయిన వారు, పునరుద్ధానం చెంది వారు కూడా ఉంటారు. తర్వాత అప్పటికే రక్షించబడకుండా సజీవులుగా ఉన్నవాడు భూమి మీద ఎంతమంది ఉంటారో వారు కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఉంటారు. ఎందుకని వారు ఉంటారంటే తీర్పు ఇంకా జరగలేదు. అవల సింహాసనం తీర్పు ఇంకా జరగలేదు. ఒకవేళ అది జరిగితే వారు తమ శిక్షను పొందడానికి వెళ్ళిపోతారు. కనుక అది జరగలేదు. దానికి ముందు 1000 ఏళ్ల పరిపాలన కనుక ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో వారు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ళు చూస్తారు అన్నమాట ఈ పరిపాలన అసలు ఎంత అద్భుతంగా. ఇప్పుడు చదివిన వ్యక్తుల పరిపాలన చవి చూసినటువంటి ప్రపంచం యేసుక్రీస్తు ప్రభువారి రాజ్య పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళు చూస్తారు, ఎంత శ్రేష్టంగా ఉంటుందో. అక్కడే సింహము గొర్రె పిల్ల ఆడుకుంటాయని యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ నెరవేరే రాజ్యకాలం ఇదే. ఒక ఆయన ఇట్లా చెప్పారు ఈ కాలం గురించి. నేను ఒక ఏమంటారు ₹1,00,000 నోటు కట్ట ఎక్కడో పడేసుకున్నా అంటే జస్ట్ ఉదాహరణగా. ఆ కాలం ఎట్లా ఉంటుందంటే ₹1,00,000 కట్ట పడేసుకున్నాను, ఎవ్వరు దాన్ని తీసుకోరు, ఎందుకంటే అది వాళ్ళది కాదు. అంతే. మరలా ఆ దానిలో నేను వచ్చి అరే నేను బాగొట్టుకున్న ₹1,00,000 ఇదే కదా అని నేను తీసుకునేంత వరకు అది అట్లాగే ఉంటుంది. ప్రజలు అంత ప్యూర్ గా ఉంటారు అన్నట్టు. అంటే ఇట్లాగే అది అట్లాగే ఉంటుందన్న మనం అక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆ పరిపాలనలో ఉండే స్వచ్ఛత అంత శ్రేష్టంగా ఉంటుంది అన్నట్టు. ప్రజలు హలో, దానికి అదే మ్యూట్లో పడుతుంది. తీసాను ఇప్పుడే. సిగ్నల్ ఫుల్గా చూపిస్తుంది. నా మాట వినపడుతుంది కదా? ఓకే.
నేను స్క్రీన్ షేర్ కొంచెం ఆపుతాను. ఒకవేళ సపోర్ట్ చేయడం లేదేమో. రైట్. గుర్తుపెట్టుకుందాము, ఈ 1000 ఏళ్ల రాజ్య కాలంలోనికి రక్షించబడకుండా చనిపోయినటువంటి వారికి ప్రవేశం ఉండదు. ఎందుకంటే మృతుల పునరుద్ధానం, ఒక రకంగా చెప్పాలంటే ఏమంటాం, తీర్పు పునరుద్ధానం ఇంకా జరగదు గనుక వారు ఈ కాలంలో ఉండేటువంటి అవకాశం ఉండదు. సో బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పునరుద్ధానాల క్రమం అనే మాట చూస్తాం. పునరుద్ధానాల క్రమం, ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలం క్రీస్తే అనే మాట 15వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23లో ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు. చాలన్నా, థ్యాంక్ యూ. అక్కడ వరుస క్రమం అనే మాట. సో పునరుద్ధానాలు కూడా వరుసలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారితో అది స్టార్ట్ అవుతుంది. సో 1000 ఏళ్ల పరిపాలన తర్వాత రక్షించబడని మృతుల పునరుద్ధానం ఉంది. అనీతిమంతుల పునరుద్ధానం అని పిలుస్తాం దాన్ని. సో కాబట్టి వాళ్ళు ఈ పరిపాలనలో ఉండేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇది 1000 సంవత్సరాల పరిపాలన. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో సాతాను బంధించబడతాడు. ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆ మాటను చూస్తాం. 1000 సంవత్సరాలు సైతాను పాతాళమందలి కటిక బిలం, పాతాళమందలి ఒక్కసారి ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 1000 సంవత్సరములు 2వ వచనం, పాతాళమందలి అగాధం అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. రైట్. సో ఆ మాట పాతాళలోకమందలి అగాధం. సో దీంట్లో సైతాను బంధించబడతాడు. మనకి లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు స్టోరీలో ఈ అగాధం అనే మాట ఉంటుంది. ధనవంతుడు అంటాడు, లాజర్ను పంపించయ్య అంటే అబ్రహాము చెప్పిన మాట ఉంటుంది, కుమారుడా మీరు అక్కడి నుంచి ఇటు దాటి రాకున్నట్లు, మేము దాటి అవతలికి రాకున్నట్లు మాకు మీకు మధ్యగా అగాధం ఉంది అని చెప్తాడు. చూశారు? సో ఆ అగాధంలో ఈ 1000 సంవత్సరాల కాలం సాతాను బంధించబడి ఉంటాడు గనక భూమి మీద వాని ప్రబలత్వం ఉండదు. సో 1000 సంవత్సరాలు ప్రభువే ఉండి ఆయన పిల్లలతో పరిపాలన చేయడం మనము చూస్తాం. సో ఈ 1000 సంవత్సరాల కాలపు చివరిలో సైతాను ఈ అగాధము నుండి విడిపించబడి భూమి మీదకి వచ్చి మరలా ప్రజలను మోసం చేసి ప్రత్యేకంగా కొద్దిమంది జనాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మలిపి ఆయనతో యుద్ధము చేయాలని ప్రయత్నం చేస్తాడు. సో దాన్ని గోగు మాగోగు యుద్ధము అని పిలుస్తారు. గోగు మాగోగు యుద్ధం అని. సో అప్పుడు యేసు ప్రభువారు తన నోటి ఊపిరి చేత సమస్తాన్ని నాశనం చేసి అప్పుడు పునరుద్ధానాలని, అంటే ఆ చనిపోయిన పాపంతో చనిపోయినటువంటి మృతులను లేపి ధవళ సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సో ఆ విషయాలను కూడా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాము. సో అట్లా వారిని లేపి ఆయన తీర్పు తీర్చిన తర్వాత పాపులైన వారు నిత్య దండనకు వెళ్ళిపోతారు. నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోగా అప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయపు విషయాలను మనము చూస్తాం. సో నూతన ఆకాశం, నూతన భూమి కనబడడం, నూతన ఆకాశము, నూతన భూమి కనబడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. సో ఇప్పుడున్న ఆకాశం, మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోతాయి, సముద్రము ఇక లేనే లేదు. 2వ వచనంలో నూతన యెరూషలేము పట్టణం గురించిన విషయాలు ఉన్నాయి. నూతన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం భర్త కొరకు
తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. నూతన భూమి మీదకి వస్తుంది. ఆ నూతన భూమి మీదకి దిగి వచ్చిన ఆ పరిశుద్ధ పట్టణం, నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ప్రభుతో కూడా మనమందరము ఉండబోతున్నాం. ప్రభుతో కూడా జీవించబోతున్నాము. ప్రభుతో పాటు నివాసం ఉండబోతున్నాం. అందుకే అక్కడ రాయబడి అనమాట, ఆయనతో పాటు మనం కాపురం ఉంటాము అనే మాట. ఆయన వారితో కాపురము ఉండును అనే మాట. ఎంతో స్వచ్ఛంగా ప్రభుతో పాటు మనం నిత్యత్వంలో జీవించనున్నాము అనేటువంటి సువిశేషాలతో ప్రకటన గ్రంథపు ముగింపును మనము చూస్తాం. సో ఇవి క్లుప్తంగా కొన్ని విషయాలు. యథావిధిగా మనం నేర్చుకునే కొన్ని సంగతులను ఈ భాగంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కాలంలో మన బాధ్యత, 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మానవుని బాధ్యత ఏమిటి? మరలా చెప్తున్నాం, ప్రతి కాలంలో మనిషికో బాధ్యత ఉంది. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మానవుని బాధ్యత. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుదాం. దేవుని వాక్యం నుండి జకర్యా గ్రంథము. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపత్యగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా ఒత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపత్యగు యెహోవాయగు రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. రైట్. సో ఇది మానవుని బాధ్యత. గమనించాలి, 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మానవుని బాధ్యత ఏమంటే యెహోవాయను రాజునకు మొరక్కడం. అది ఆయనకు మొరక్కడం. ఆ మాట 2 సార్లు చూడండి, యెహోవాయను రాజునకు మొరక్కుటకై అనే మాట. ఆయన్ని మొరక్కడం, ఆయన గొప్పతనం ఎరిగి ఆయనతో పాటు పరిపాలన చేస్తూనే ఆయన్ని సేవించడం. అందుకే ఈ భాగంలో పర్ణశాలల పండుగ ఆచరించుటకు అనే మాట రాయబడింది. గుడారాల పండగ ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి 7 మేజర్ పండగల్లో ఇది చివరిది. 7 రోజులు చేయాల్సిన పండగ. మీకు ఆ మాట చెప్పమంటారా? ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి 7 పండగల్లో 2 పండగలు మాత్రమే 7 days చేస్తారు. 2 పండగలు మాత్రమే. అది 2వ పండగ అయినటువంటి పులియని రొట్టెల పండుగ. దాన్ని 7 రోజులు చేయాలి. లాస్ట్ పండగ అయినటువంటి పర్ణశాలల పండగ కూడా 7 రోజులు చేయాలి. ఇశ్రాయేల్ అందరూ పర్ణశాల పండగని తమ తమ గృహాలు విడిచిపెట్టి ఊరి చివరికి అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ టెంట్ లాగా పర్ణశాలలు వేసుకొని ఆకులతో పర్ణశాలగా వేసుకొని 7 రోజులు దేవునికి మొరక్కాలి, పండగ చేయాలి. ఎందుకని? ఈ 7 రోజుల ఈ పర్ణశాలల పండగ యేసుక్రీస్తు ప్రభువారి 1000 ఏండ్ల రాజ్య పరిపాలన సాదృశ్యంగా ఉన్నటువంటి పండగ. అందుకే ఆ రోజు యెహోవాను మొరక్కడం 7 రోజులు అంటే సంపూర్ణ స్థితిని సూచించేటువంటి మాట. సంపూర్ణంగా మన మొరక్కుకి ఆయనే అర్హుడని ఎరిగి ఆయన్నే ఘనపరచడం, ఆయన్నే స్తుతించడం. ఇక ఊర్లో నాకేముంది అనేది ఇక పూర్తిగా మర్చిపోవాలి. మనకున్నది ఒక్కటే పర్ణశాలకి, అంతే. అది కూడా ఆయన్ని స్తుతించడానికి, అది కూడా ఆయన్ని మొరక్కడానికి, ఆయన్ని ఘనపరచడానికి. ప్రియులారా, ఇది మనకి ఇవ్వబడినటువంటి గొప్ప విషయం. కనుక మన బాధ్యత ఇప్పుడు మాత్రమే కాదు, 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలోకి వెళ్ళినప్పుడు కూడా, సాతాను లేకపోయినప్పటికీ, ఒకవేళ శ్రమలు ఇబ్బందులు మనకు లేకపోయినప్పటికీ, మనం ఆయన్ని స్తుతించకుండా, ఆయన్ని మొరక్కకుండా, ఆయన్ని ఘనపరచకుండా ఉండలేము. సో ఆయనే రాజ్యం చేస్తుండగా ఆయన్ని చూస్తూ ఆయన్ని హెచ్చిస్తాం, ఆయనకు మహిమ చెల్లిస్తాం. సో ఈ వచనం 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో మనకున్నటువంటి బాధ్యతను చూపుతుంది. సో మరొక స్లైడ్, ఈ స్లైడ్ చూసి మనం ముగించేసేస్తాం. సో 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో చెయ్యకూడనివి ఏమున్నాయి, మనం ఏం చేయకూడదు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు.
తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఎలా ఉంటాడో చెప్పబడింది. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తెచ్చాడు. తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు. మరి ఏం చేస్తాడు? నీతిని బట్టి బేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేస్తాడని. వాస్తవంగా ఈ వచనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎలా అంటే, 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో నివాసం చేసేటువంటి మనం, ప్రభుతో కూడా ఏలే మనము, కృపాకాలంలో ఎట్లా ఉండాలో మనకి తెలియచేసే వచనం ఇది. ఈ రోజున చాలాసార్లు మనం చూసిన దాన్ని పరిగణలోకి తీసుకు, నేను చూసా, నేను విన్నా, పలానోళ్ళు చెప్పారు, ఇది నిజమే. కానీ బైబిల్ మనకు చెప్పే మాట చూడండి, కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, తాను విన్నదాన్ని బట్టి విమర్శ చేయడు. కానీ ఈరోజు దేవుని పిల్లలు అనబడిన వాడు ఎక్కువ మంది చేసేది ఇవే కదా. అసలు బయట లోకం కూడా ఇంతే కదా. కంటి చూపును బట్టే, విన్నదాన్ని బట్టే అది నిజమా అబద్ధమా. కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేయొచ్చు. మనం చూసింది వాస్తవం కాకపోవచ్చు. సో అది నీతి యథార్థత బేస్ చేసుకుంటే అద్భుతం. కానీ అలా కాదు, చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి. కానీ ఇట్లా చెప్పనియండి, ఆయన అలా ఉండడు గనక ఆయన పిల్లలమైన మనం కూడా ఇలాగ ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నీతిని బట్టి ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే దాన్ని అలవాటు చేసుకోవాలి మనం. ఇప్పటి నుండే భూమి మీద ఉన్న కృపాకాలంలో ఉన్నటువంటి మనము చూసిన దాన్ని బట్టో వినదాన్ని బట్టి కాదు, నీతిని బట్టి మనం మూవ్ అవ్వాలి. యథార్థంగా మూవ్ అవ్వవలసిన వారమై ఉన్నాం కనుక దాన్నే యెహోవా భయం అనే మాట వాడాడు ఇక్కడ. కనుక దేవుని భయం చేత మనము భూమి మీద ఎలాగున బ్రతకవలసిన వారమై ఉన్నాం. కనుక ఇవి 1000 ఏండ్ల పరిపాలనకు వెళ్ళే మనం ఈ కాలంలో చేయకుండా ప్రభు కొరకు, ప్రభు పిల్లల్లాగా యథార్థంగా 1000 ఏండ్ల పరిపాలన ఉంది, ప్రభు వచ్చినప్పుడు నేను ఆ పరిపాలనలో ఉంటాను, ఆయనతో పాటు ఉంటాను. ఈ మాట నేను చెప్పనియండి. ఇప్పుడు నీవు అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి స్థితిలో ఉన్నా, పెద్దగా నీకు చదువు లేదా, ఏం పర్లేదు. అన్యాయానికి గురైపోతున్నావా, ఇబ్బంది పడుతున్నావా, చాలాసార్లు మానసిక క్షోభతో కృషించిపోయినావా, ఏం బాధపడద్దు. ఎందుకంటే ప్రభు మన కొరకు రాబోతున్నాడు. ప్రభు వచ్చి భూమి మీద మనం పడినటువంటి ఆయన కొరకైన ప్రతి దాన్ని కౌంట్ చేస్తున్నాడు. ఆయన ప్రతి దానికి తగినటువంటి బహుమానం మనకిస్తాడు. మనల్ని ఆయనతో పాటు మరలా భూమి మీదకి తీసుకుని వచ్చి 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయనతో ఏలేటువంటి భాగ్యం ప్రభు మనందరికి ఇచ్చాడు. చదువు, డిగ్రీలు అక్కడ పనిచేయవసమి, మన అనారోగ్య పరిస్థితులు, పడినటువంటి బాధలు, తెలివి తక్కువతనం ఇవే ఉండవు. ఎందుకంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనా కాలం చాలా శ్రేష్టమైంది, అద్భుతమైంది. ఆయనతో కలిసి పరిపాలన చేస్తాం గనక ఈ నిరీక్షణని తుదమట్టుకు కొనసాగుదాం. సో కనుక ప్రభు నా కొరకు వస్తున్నాడు అనేటువంటి విషయం మనల్ని మరింతగా బలపరిచేటట్లుగా, ఈ జీవితంలో ఓర్చుకునేటట్లుగా మనకు సహాయం చేస్తుంది. దాన్ని ఏమాత్రం పట్టు సడలనివ్వకుండా ప్రభు రాకడ కొరకు ఓర్పుతో ఎదురు చూస్తూనే ముందుకి వెళ్దాం. సో అప్పుడు ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళి బహుమతులను ఇచ్చి 1000 సంవత్సరాల పరిపాలనలో మనల్ని ఉంచుతాడు. సో ఇంతటి తాపుదాం. సో మిగతా విషయాలు చాలా కొంచెమే ఉన్నాయి. అంటే నెక్స్ట్ క్లాస్ సరిపోతాయి అనుకోండి. వచ్చే తరగతిలో మనం ఈ విషయాలు విని ఈ తరగతిని ముగింపులోనికి తీసుకొని వద్దాం. సో సమయాన్ని విజయ్ కుమార్ అక్కకు అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. 1000 ఏండ్ల పరిపాలన గురించి మాకు చక్కగా వివరించి మేము అర్థం చేసుకునే విధంగా మాకు బోధించినందుకై మీకు వందనాలు. ప్రభుకి స్తోత్రాలు తెలుపుకుంటున్నాం. 1000 ఏండ్ల పరిపాలన ఇజ్రాయెల్కే దేవుడు కాదు, మనకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన దొడ్డిలో మనల్ని చేర్చాలని ప్రభు ఆశించాడు. కృపాకాలం నుండి 1000 ఏండ్ల పరిపాలనలో
ఆయన మనకు న్యాయపీఠం ఎదుట బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడైతే నాకు శరీరం అంతా చాలా పులకరించిందండి. ఎందుకంటే గొప్పగా ఆ బహుమానం కోసం ఎదురు చూసిన వాళ్ళు ఆ బహుమానం పొందినప్పుడు ఆనందం అనేది ఎంత గొప్పగా ఉంటుందో బ్రదర్ గారు వివరించారు. ఎందుకంటే నేను కూడా 2009లో నేను కలెక్టర్ అవార్డు పొందినప్పుడు ఆ రాష్ట్రంలో అక్కడ ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నవారు, ఆ తాలూకులో ఉన్నవారు వాళ్ళు నాకు చెప్పిన శుభాకాంక్షలను బట్టి చాలా పులకరించాను. కానీ ఈ లోకంలో ఉన్న బహుమానం కోసమే మనం ఇంతగా ఆనందపడుతున్నామంటే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఇచ్చే ఆ బహుమానము ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో ఊహకి అందనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ బహుమానం కోసం మనం వేచి ఉన్నాం. శ్రమల కాలం యందు మనము ఎలా ఉండాలో వాక్యం ద్వారా నేర్చుకున్నాము. ఈ శ్రమల కాలంలో ఎవరెవరు ఉంటారో కూడా చక్కగా వివరించినందుకై దేవునికి స్తోత్రము. మన బాధ్యత ఏమిటి అనేది కూడా మనం నేర్చుకున్నాము. అలాగే మన బాధ్యతను బట్టి మనం నడుచుకుని ఆ బహుమానం కోసము, అలాగే ఆ 1000 పరిపాలనలో ఆ శ్రేష్టమైన రాజ్యంలో మనం ఉండాలని ఓర్పుతో మనం ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ సహించి ఓర్పుతో నిరీక్షణతో ఆ 1000 పరిపాలన మనం ఉండాలని ఆశిస్తున్నాము. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని మనను నిరీక్షణ కలిగిన వారంగా చేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప వాక్యాన్ని ఈరోజు ఈ చల్లని మల్లని స్వరాన్ని మనం విన్నందుకై ఆ దేవాతి దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాం. బ్రదర్ గారికి మరి ఒకసారి ప్రత్యేక వందనాలు. అందరికీ ఈ శ్రద్ధగా మీరు విన్నందుకై మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటున్నామండి. బ్రదర్ గారు ప్రేయర్ చేస్తారండి. సరే, ఈ వాక్యం విన్నాం కదా, ఇంతవరకు వాక్యాన్ని బట్టి ప్రార్థించాలని కోరుచున్నాను. నన్నే ప్రేయర్ చేయమన్నారా? అవును బ్రదర్. రైట్ ప్రేయర్ చేద్దాం. ప్రార్థన. మా ప్రియమైన మంచి తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించి గణపరుస్తున్నాము నాయన. నిసి ప్రవచనాత్మక పరిచర్యల కొరకు ప్రత్యేక వందనాలు. నడిపిస్తున్నటువంటి ప్రియ సోదరులను బట్టి, వారికి అనుగ్రహించిన ప్రత్యేకమైన ఈ భారాన్ని బట్టి కూడా మీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడాన్ని మించిన ఆశీర్వాదం మరొకటి లేదు తండ్రి. మరి మీ బిడ్డలకు అట్టి తలంతును ఆశీర్వాదంగా మీరు ఇచ్చినందుకై ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి మా ప్రియ కుటుంబీకులందరిని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. ఆత్మ సంబంధమైన జీవితంలో కావలసిన ఎదుగుదలను దయచేయండి. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట, నా యందు మీకు సమాధానం కలగాలని మాట చెప్తున్నాను. లోకంలో మీరు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోమని యేసు ప్రభువారు చెప్పారు. ఎన్నో రకాలైనటువంటి ఈతి బాధలు మాకున్నాయి. అయితే వాటన్నిటిలో 1000 ఏళ్ల పరిపాలనను గూర్చిన నిరీక్షణ మమ్మల్ని బలోపేతం చేయనట్లుగా కృప దయచేయండి. విన్నటువంటి మాటలు ఇవి మా ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలకు క్షేమాన్ని అభివృద్ధిని కలిగించినట్లుగా కృపనివ్వండి. కేవలం విని విడిచిపెట్టేవారిగా మేమేమాత్రం ఉండక అయా వాటి ప్రకారం జీవించేవారిగా ఉన్నట్లుగా సహాయం ఇవ్వండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీద బలపరచండి. ఏదైనా చర్యలు, మరి ఉద్యోగ బాధ్యతలు, పనులు, ప్రయాణాలు, పరిచర్యలు అన్నిటిలో శ్రేష్టమైన మీ సహాయం మీరే అనుగ్రహించి నడిపించండి, బలపరచండి. కావలసిన క్షేమాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాలతో బిడ్డలను బలపరచండి అయా. ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబం సంపూర్ణంగా రక్షించబడిన కుటుంబం ఉన్నట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎవరు రక్షించబడలేదో వారు మిమ్మల్ని తెలుసుకొని రక్షించబడడానికి, నిత్య రాజ్యానికి వారసున్నట్లుగా కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాం. మరలా రేపటి తరగతికి సిద్ధమవడానికి సహాయం ఇవ్వండి. మేము కలుసుకున్న వరకు మీ కాపుదల భద్రత క్షేమం మాకు, కుటుంబాలకు, మేము చేస్తున్న పనులకు మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, కావలసిన మీ కృప చేత మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకై ప్రత్యేకమైన వందనాలు మీకు చెల్లిస్తూ మిమ్మల్ని గణపరిచి హెచ్చిస్తూ మా మంచి రక్షకుడు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామలో ప్రార్థించి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
బ్లెస్సింగ్ తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం దీవెన, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడై ఉంటుండగా, ఓర్పుతోనూ విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ పరిశుద్ధాత్ముడు మా హృదయాల్లో కుమ్మరించిన దేవుని ప్రేమతో మనందరం ముందుకు సాగుటకు మనకు సమృద్ధిగా సహాయం దయచేయను గాక. ఆమేన్. ఆమేన్.